తనను శరణు కోరుకొమ్మని చూపిస్తూ ఉంటాడు. స్వర్ణ కిరీటం ధరించిన సుందర మందహసిత వదనంతో, బహుహారాలంకృత వక్షం, కనకమయ గజమాలా ధారణంతో మణిమాల పరివేష్టితంగా అయ్యప్ప దర్శనమిస్తాడు. తనకు కుడివైపున శిలా శివలింగం, ఎడమవైపున విఘ్నేశ్వర శిలా ప్రతిమ, క్రింది భాగంలో స్నపనమూర్తిగా అయ్యప్ప లోహ విగ్రహం దర్శనమిస్తాయి. అహంకార మదానికి ప్రతిరూపమైన భీకర వ్యాఘ్రాన్ని మచ్చిక చేసుకుని వచ్చి ప్రజలకు దర్శనమిస్తాడు అయ్యప్ప. అరుణోదయ సంకాసుడు, నీలాంబరధరుడు, వ్యాఘ్రారూఢుడు, వీరపట్టధరుడు, యోగ పట్టబద్ధాసీనుడు, శివవీర్య సముద్భూతుడు, కిరాత్ రూపశాస్త, వెండి వేత్రహస్త, మన్మథాయుధ సౌందర్యవంతుడు అయిన అయ్యప్ప నక్షత్రాల మధ్య చంద్రబింబంలా ప్రకాశిస్తూ గర్భగుడిలో దర్శనమిస్తాడు. భక్తులకు హృదయానంద సంధాయకుడై దర్శనమిస్తున్న దివ్య దృశ్యాన్ని చూడవలసిందే తప్ప మాట్లాడనలవి కాదు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉపదేవతలకు చిన్న చిన్న ఆలయాలు నిర్మితమై ఉన్నాయి. విఘ్ననాశకుడు వినాయకుడు, ఆరోగ్య ప్రదాత సుబ్రహ్మణ్య స్వామి. ఈ అయ్యప్ప స్వామి ఆలయంలో మాలికా పురోత్తమ దేవి కూడా పూజలందుకుంటూ ఉంటుంది. అయ్యప్పకు పితృరూపుడైన శివుడు లింగ రూపుడిగా వీరి సమక్షంలో కొలువుతీరి భక్తుల్ని తరింపచేస్తూ ఉంటారు. గ్రహ దోషాలను పోగొట్టే నవగ్రహ మండపం కూడా ప్రక్కనే ఉంటుంది. అభయస్వరూపాయ నమః.